హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీక్ ఫంక్షన్ ఉంటే ఆత్రేయపురం వెళ్ళాం. ఆత్రేయపురంలో శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. చాలా బాగుంది ఈ టెంపుల్. అక్కడ నుండి వస్తూ ఉంటే ఇదిగోండి పూతరేకులు షాపులన్నీ కనిపించినాయి. సరే ఇంత దూరం వచ్చాం కదా, మనం కూడా పూతరేకులు తీసుకుందామని వెళ్ళాం. ఆత్రేయపురం అంటేనే పూతరేకులకి ఫేమస్. పూతరేకులు అంటే ఆత్రేయపురం, ఆత్రేయపురం అంటే పూతరేకులు. పూతరేకులు చూడండి ఎలా తయారు చేస్తున్నారో వీళ్ళు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకొని తయారు చేస్తారు. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారా? విజయవాడ. ఒక్కొక్కళ్ళు ఇదిగోండి ఇలా లైవ్లో అన్ని రకాలు జీడిపప్పులు, కిస్మిస్, బాదం అన్నీ వేసుకుంటారు. ఇలా పూతరేకులు తయారు చేస్తారు. పూతరేకుల్లో ఇలా పిలిచి మనల్ని అట్రాక్ట్ చేసి ఒకటి టేస్ట్కి ఇచ్చి ఆర్డర్ తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. పూతరేకుల్లో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి. ఇదివరకు మనకు బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులే తెలుసు. ఇప్పుడు ఏంటి జీడిపప్పు వేసిన పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, కారపొడి పూతరేకులు, మళ్ళీ పాలకోవా పూతరేకు, షుగర్ పేషెంట్లకు ఒక రకం పూతరేకు, ఇలా చాలా వెరైటీస్ తయారు చేస్తున్నారు వీళ్ళు. ఈ ఆత్రేయపురం దగ్గరలోనే ఇప్పుడు ఫేమస్ అయిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సాటర్డే వస్తే వీళ్ళకి ఇంకా బాగా ఎక్కువగా ఉంటుందంట.